ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అది కూడా తమిళనాడులో. అసలెందుకు ఆయనపై కేసు నమోదైంది? ఇంతకీ కేసు ఎవరు పెట్టారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల పవన్ కళ్యాణ్ తమిళనాడు కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ సనాతన ధర్మం కోసం చేస్తున్న పర్యటనల్లో భాగంగా తమిళనాడులో ఎక్కువగా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అక్కడ బీజేపీ నేతలతో కలిసి సభల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికార పార్టీ డీఎంకే నేతలకు పవన్ టార్గెట్ అయ్యారు. ఒకరిద్దరు పవన్ కు సవాళ్లు కూడా విసురుతున్నారు. ఈసారి ఓ అడుగు ముందుకేసి పవన్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయించారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. ఇటీవల మదురైలో జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో పాటుగా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పవన్ తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నమలై, హిందూ మున్నాని నాయకులపై కూడా అన్నానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సభలో ప్రసంగించిన పవన్ సున్నిత అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సదస్సు జరగడానికి ముందే ఆంక్షలు విధించినా వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది రాజకీయ మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28వ తేదీన శ్రీ సారలమ్మ దేవత, 29న సమ్మక్క దేవతలు వారి వారి గద్దెల మీదకు చేరుకుంటారు. 31 తేదీన సమ్మక్క సారలమ్మ వనదేవతలు గోవిందరాజు, పడిగిద్దరాజు దేవుళ్లు వనప్రవేశం చేయడం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పూజారులు నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. అహంకారంతో మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు అధపాతాళానికి తొక్కేస్తారు బిడ్డా అని సీఎంను హరీష్ రావు హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవిని అందరం గౌరవిస్తాం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతతో మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు అని విశ్వసిస్తాం. దురదృష్టం ఏంటంటే మన సీఎం రాజ్యాంగబద్ధమైన పదవిలో అంటూ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కుక్కతో ఒక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. తప్పులు అబద్ధాలు మాట్లాడినప్పుడు పాఠకులకు, ప్రజలకు వాస్తవాలు చేరవేసే బాధ్యత మీడియాపై ఉంది. నిజాలను ప్రసారం చేసే గొప్పతనం మీడియాకు ఉంది అని హరీష్ రావు పేర్కొన్నారు. నిన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, వ్యక్తులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర హక్కులు ముఖ్యమని అన్నారు. అహంకారంతో మాట్లాడితే అధపాతాళానికి ప్రజలు తొక్కేస్తారు బిడ్డ అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమాకు రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహిస్తుండగా యోగి పాత్రలో బాలీవుడ్ నటుడు అనంత్ జోషి కనిపించబోతున్నాడు. పరేష్ రావల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ రచయిత శాంతాను గుప్తా రాసిన ది మాంగ్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగస్టు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా టీజర్ విడుదల చేశారు. ఉత్తరాఖండ్లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన యోగి భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఎలా ఎదిగారు అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన నదులకు వరద ప్రవాహం పెరిగింది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అనేక రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జూన్ 20 నుంచి జూలై 2వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. చండీగఢ్ మనాలి హైవేలోని మండి మనాలి మార్గంలో అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పలు జిల్లాల్లో అధికారులు పాఠశాలలను మూసివేశారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భార్య హసీన్ జహాన్ తో పాటు కూతురికి ప్రతి నెల 4 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మెయింటెనెన్స్ లో భాగంగా ఆ అమౌంట్ ఇవ్వాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. భార్యకు నెల 1.5 లక్షలు, కూతురుకు 2.5 లక్షలు ఇవ్వాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ బెంచ్ తీర్పును వెలువరించింది. హసీన్ జహాన్ ను 2014లో షమీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఆమె మోడల్ గా కోల్కతా నైట్ రైడర్స్ చీర్ లీడర్ గా పనిచేసింది. 2015లో ఆ జంటకు కూతురు పుట్టింది. షమీ గృహహింసకు పాల్పడుతున్నట్లు 2018లో ఆమె కేసు పెట్టింది. వరకట్న వేధింపుల కేసు కూడా దాఖలు చేసిందామె. మ్యాచ్ ఫిక్సింగ్లకు పాల్పడినట్లు ఆరోపించింది. పాకిస్తానీ మహిళ నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆమె తన పిటిషన్లో పేర్కొంది. తన భర్త మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వడం లేదని జహాన్ తన ఫిర్యాదులో ఆరోపించింది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదలయ్యారు. ఈ రోజు విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలశీల రఘురాం కూడా సబ్ జైలు దగ్గరికి వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై 4 వారాల క్రితమే వాదనలు ముగియగా మంగళవారం వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వంశీపై ఉన్న 2 కేసుల్లో కూడా గత నెలలోనే ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ రావడంతో ఈ రోజు వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలపై తమిళనాడు ప్రభుత్వం కేసు పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వంపై మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలపై తమిళనాడులో కేసు పెట్టడం మురుగన్ పై దాడిగా భావిస్తామని అన్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని అన్నారు. తమిళనాడులో దుర్మార్గపు పాలన ఉందని విమర్శించారు. సనాతన ధర్మం నాశనం అయిపోవాలని, వేదాంగాలపైన నీచమైన ఆలోచన కలిగిన ప్రభుత్వం తమిళనాడులో ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విజయవాడలో నిర్వహించిన జాతీయ హిందూ ధార్మిక సదస్సులో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్నమలైకి తాము అండగా ఉంటామని పివిఎస్ మాధవ్ ఉద్ఘాటించారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కొంగరి భాస్కర్ ఆడిటోరియంలో నిజాం కళాశాల ప్రొఫెసర్ తడక యాదగిరి సంక్షిప్తంగా రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎండి రియాజ్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానత్వం చేకూరాలన్నారు. జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని, ప్రతి ఒక్కరి సమానత్వం కోసం రాజ్యాంగం రూపొందించడం జరిగిందన్నారు. ప్రజలు మాత్రమే సర్వాధికారులని, ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి భారత రాజ్యాంగాన్ని సంక్షిప్తంగా అనువాదం చేశారని, మన రాజ్యాంగ స్ఫూర్తిని దశా దిశల వ్యాప్తం చేసేందుకు ఇంటింటా రాజ్యాంగ కార్యక్రమాన్ని ఈ సంవత్సరమంతా నిర్వహించాలన్నారు. ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు పరకాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ పరకాల గురుకుల పాఠశాలలో సోమవారం 10వ తరగతి చదువుతున్న ఏకు శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. శ్రీవాణి ఆత్మహత్య జరిగి 3 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించకపోవడం చాలా బాధాకరమని మంద నరేష్ అన్నారు. శ్రీవాణి చనిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని, ఈ ఘటనపై పూర్తిగా ఎంక్వైరీ నిర్వహించి శ్రీవాణి చావుకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని, శ్రీవాణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మండలం మరియు పరకాల దగ్గర ఉన్న మల్కపేట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శ్రీవాణి అనే 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే దీన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వ హత్యగానే భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టల్ సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి గారు పరిష్కరించకపోవడం వల్ల మరి హాస్టల్లో పర్యవేక్షణ కరువైంది. ఎందుకంటే హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుకునే క్రమంలో మెరుగైన విద్యను, నాణ్యమైన భోజనం మరి ఇతర సదుపాయాలు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. విద్యార్థులు చాలా బాధలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిష్కరిస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన క్రమంలో ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్థి సమస్య కూడా పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. మీరు విద్యార్థుల ద్రోహిగానే భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మీరు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల మీరు ఏంటో అని అర్థమైపోయింది దీంతో అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. అన్ని ప్రభుత్వాలు పాలించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ వాళ్ళు విద్యాశాఖ మంత్రిని కేటాయించడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చినాక ఎందుకు విద్యాశాఖ మంత్రిని ఈ రాష్ట్రానికి కేటాయించలేదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. మీరు ఏ రోజు మీలాగా మాత్రం పరిపాలించలేదు, మీలాగా మాత్రం విద్యార్థుల ద్రోహులుగా మిగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు విద్యారంగ సమస్యలను దృష్టి పెట్టండి, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించండి, విద్యారంగ సమస్యలు పరిష్కరించండి, ప్రభుత్వ హాస్టల్ సమస్యలు ప్రధానంగా మీరు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ప్రభుత్వ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించట్లేదు, నాణ్యమైన విద్యను అందించట్లేదు, మెరుగైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగానే నిన్న మల్కపేటలో ఒక అమ్మాయి చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం, ఇది ప్రభుత్వ హత్యగా మనమంతా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సమస్యలు చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడమే దీనికి నిదర్శనము, దీనికి బాధాకరము. దీనికి మీరు అంత స్పందించిన అవసరం బాధ్యత ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలుస్తూ, ప్రధానంగా పరకాల ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటి వరకు జాడలేడు, ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. మరి ఆ కుటుంబానికి న్యాయం చేసిన రోజులే అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే ఉండి కుటుంబాన్ని పరామర్శించిన వ్యక్తే ఈ రోజు ఆ కుటుంబానికి పరామర్శించకపోవడం, హాస్టల్ సందర్శించకపోవడం చాలా బాధాకరం. మరి అక్కడ దిక్కుమని పిల్లలు ఏడిస్తా ఉన్నారు. వారికి ఎవరు వారిని ఓదార్స్తారని చెప్పి నేను అడుగుతున్నా. జిల్లా కలెక్టర్ స్పందించాలి, ఆ స్కూల్ హాస్టల్ను పరామర్శించి ఆ విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. దీనికి ఎవరని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు పరిశీలించకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా విద్యార్థులకు మనం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే నేను అడుగుతా ఉన్నా, స్థానిక ఎలక్షన్లో మీరు కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని హెచ్చరిస్తా ఉన్నా, విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించాలి, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చెప్పడం వల్ల పాస్ అయిన విద్యార్థులకు ఆ ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికేట్ చెప్పడం వల్ల పై తరగతి చదువుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ వారు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఏది చనిపోయిన శ్రీవాణి కుటుంబానికి అన్ని ప్రభుత్వం ఆదుకొని వారికి ఆర్థిక సాయం అందే విధంగా చూసుకొని స్థానిక ఎమ్మెల్యే పూసాయిల దీనికి బాధ్యత వహించి సీఎం రేవంత్ ఒక నివేదిక తయారు చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయకుండా మాత్రం పరికాల ముట్టించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియస్తూ, తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఉండకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ పరికల నుంచెల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియస్తూ, నా పేరు నరేష్ మందా, నేను జిల్లా అధ్యక్షుని కాకినాడ. అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో 10,382 మంది భారతీయులు దొరికిపోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో పెద్దల రక్షణ లేని 30 మంది మైనర్లు కూడా ఉన్నారు. అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో కూడా అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారున్నారు. ఈ డేటాను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్స్ ప్రొటెక్షన్ విభాగం ఈ రోజు విడుదల చేసింది. ఇటీవల కాలంలో అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంతో అక్రమ వలసదారులను భారీ సంఖ్యలో అరెస్టులు చేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. ఈ లెక్కన ఈ ఏడాది సుమారు 70% తగ్గుదల నమోదైంది. రోజుకు సగటున 69 మంది అరెస్ట్ అయ్యారు. ఇదే జో బైడెన్ హయాంలో రోజు 230 వరకు అరెస్ట్ అయ్యేవారు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మానవ అక్రమ రవాణా ముఠాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయి.